నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈరోజు దాదాపు 100 మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ పొన్న యుగేందర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 100 మంది ఆధార అభిమానాలు పొందిన నల్లాని నిర్మలకి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళిరెడ్డి మరియు జన సైనికులు నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరిప్రసాద్ గారి నాయకత్వం, హరిప్రసాద్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం. ఇప్పుడే కాదు, నేను ఇప్పటి నుంచి ఆయన గారు అభిమానిస్తూనే ఉన్నాను. ఆయన సిద్ధాంతాలు కావచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, అప్పటి నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను. ఇంతకుముందు కూడా అన్నగారి దగ్గరికి కూడా నేను కలిసి వెళ్ళాను. ఈ పోతుపోటు కాన్స్టిట్యుయెన్సీలో నా వంతు ఏదైనా బర్త్డే కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను పనిచేస్తుంటాను. కానీ నెంబర్గానే ఏం కావటానే ఏం లేదు, ఆయన అభిమానంతోనే చేస్తున్నాను. ఆయన సిద్ధాంతాలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ, మహిళల పట్ల కానీ, ఆయన వేసే ప్రవర్తనలో ఆయన అడుగుజాడలో నేను నడుస్తానని, ఆ పార్టీ ఉన్నంతకాలం నా కాలు కట్టి నేను ఆ ప్రాణం పోయేంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ నేను సభ చంద్రగిరి నియోజకవర్గం. నా ఒపీనియన్ ఏంటంటే అంటే జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలామందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలామందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే, మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత విలువ, ఒక టాకింగ్ అనేది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని, అదేవిధంగా పసుపులేటి సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగుజాడల్లో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నానమ్మా. అదేవిధంగా యుగంధర్ సార్తో కూడా, సార్తో ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను నేను. కానీ జనసేన పార్టీలోకి రావడానికి రీజన్ ఏం రా అంటే, చాలా వరకు ఈ మహిళలు అడుగు కిందనే ఉండాలి. చాలా వరకు ఎవరిని ముందుకు తీసుకురావట్లేదు చెప్పాలంటే. ప్రతి ఒక్క మహిళకి సమస్య అని ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను సేవ్ చేస్తానని, మంచిగా వాళ్ళకి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుండి వర్క్ చేస్తానని, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు కూడా నేను కలిగించిందని సార్ గారికి మనం చేస్తాను. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల గారికి, మురళి గారికి చేసిన
ఆత్మీయులు, నన్ను వెన్ను తట్టి నడిపించిన జిల్లా రథసారథి అన్నకి, అర్థసారథికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ప్రారంభం నుంచి అన్నతో ఉన్నది నాకు గత 20 సంవత్సరాలుగా నేను హాస్పిటల్లో రన్ చేసినప్పటి నుంచి, కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అన్నతో నాకు బాగా మంచి వ్యాపం ఉంది. ఇప్పటికీ నేను అదే రిలేషన్షిప్పే నేను మెయింటైన్ చేస్తున్నాను. ప్రారంభంలో పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాను, ఇప్పటికి కూడా అదే సంబంధంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రత్యేకంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు మన నియోజకవర్గానికి అన్న అందించినటువంటి సపోర్ట్ నేను మరవలేను. అంత మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అనేది ఒక బలమైన నియోజకవర్గం. జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, జన సైనికులు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం పోరాటానికి అక్కడ వేలాది మంది నాయకులు ఉన్నారు అని రుజువు చేయబడుతూ ఉందంటే కారణం దాని వెనుక అన్న పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్. మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు కూడా కొత్తగా పార్టీలోకి వస్తున్నారు. నాకు తెలిసి భారతదేశంలో జనసేన పార్టీ లాంటి పార్టీ నేను చూడలేదు. ఎన్నో పార్టీలు ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, కానీ జనసేన పార్టీ సిద్ధాంతమే డిఫరెంట్. ఆ డిఫరెంట్ సిద్ధాంతాలతో ఎక్కడో ఒక నూతనమైన వరవడి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కలిగి క్రమశిక్షణతో ఆ పార్టీలో పనిచేయడం, విధేయతతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడం, ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ కూడా అందులో స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలే. ఒకవేళ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తే కూడా అందులో కూడా నిస్వార్థంగా కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానం కూడా. అందుకని మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 100% కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీరు మహిళలుగా ఉండాలి, మీరు బాగా ఎదగండి, మహిళలు బాగా రాజకీయంగా కూడా బాగా ఎదగాలి. ఎందుకంటే ఎక్కువ మహిళలకి మీ సపోర్ట్ అవసరం ఉంది. కాబట్టి మీరు మంచి నాయకులుగా ఎదగాలి, ఉత్తమమైనటువంటి నాయకురాలుగా మీరు రావాలని, అంతకు మించినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అండగా మీరు నిలబడాలని, భవిష్యత్తులో ఏ ఒక ఆడబిడ్డ కూడా అన్యాయం అయిపోకుండా వెలుగెత్తి చెప్పడంలో కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ నిర్మల గారి నాయకత్వంలో, మీరు జనసేన పార్టీ అధినాయకత్వంలో మీరందరూ కూడా చక్కగా పనిచేయాలని, ఇదే క్రమశిక్షణ, ఇవే జీవన విధానంగా మలుచుకొని మంచి కార్యక్రమాలు చేస్తే, ఎందుకంటే వన్ టైం లైఫ్లో వన్ టైం మనకి ఈ జీవిత కాలంలో ఏమి సాధించిన ఒకటి ఇందాక మన మిత్రులతో మాట్లాడినప్పుడు ఒకటి చెడ్డ పేరున తెచ్చుకోవాలి, లేదంటే మంచి పేరును తెచ్చుకోవాలి. చెడ్డ పేరు తెచ్చుకోవటం అనేది నాకు తెలిసి జనసేన పార్టీలో కూడదు, అది మన వల్ల కాదు. కాబట్టి మంచి పేరు కోసం ఎక్కువ తాపత్రయపడతాం, ఎక్కువ ప్రయత్నం చేద్దాం. అంత ఎక్కువ ప్రయత్నం చేసినంత మంచి పేరు వస్తుంది. ఈ జీవితకాలంలో మంచి చేసామన్నటువంటి ఒక ముద్ర, ఒక చెరగని ముద్ర చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేయండి, బాగా పనిచేయండి, అహర్నిశలు పనిచేయండి. మీరు చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. ఈరోజు చాలా సుదినం. మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం, అలాగే నిర్మలంతో పాటు 50 మంది మహిళలు, యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం. రాజకీయాలు
పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా 2014లో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు. అలాగే రాష్ట్ర పరిరక్షణ, దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమనే ఆలోచన కలిగిన వ్యక్తి. ఒక్కరితో మొదలైన ప్రయాణం ఈరోజు 21కి 21 సీట్లు గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన సహనం, ఆయన పట్టుదల, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ, అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంట పనిచేస్తానని చేరడం చాలా సంతోషం. మధులత గారు, అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పొన్న యుగంధర్ గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.